దేవుడి నామకే మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా శుభాభివందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మీకు శుభములు కలుగును గాక. దేవుడు అట్టి కృప మీకు అందరికి అనుగ్రహించును గాక. రండి, దేవుని పరిశుద్ధ గ్రంథం ఒక్కసారి ఈని బలపడదాము. ఆయన వాక్యమే దేవుడు గనక ఆ వాక్యం మన యొక్క హృదయాలను భద్రపరుచుకున్నాము. ఎబ్రిల్కి రాసిన పత్రిక 2 అధ్యాయము 3, 4, 2 వచనాలు కలిపి ఉంటాయి కనుక మనం ఒకసారి చదువుకున్నాం. ఇంత గొప్ప రక్షణ మనలను నిర్లక్ష్యం చేసినడలా ఎలాగ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆభరణమైన దేవుడు తన చిత్తానుసారముగా సూచన క్రియలు చేతను, మహత్య కార్యములను చేతను, నానా విధములైన అద్భుతములను చేతను, వినితమైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా ఈయన వారిలో చేతను మనకును దృఢపరచబడి ఉన్నది. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన నాయనా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్యం నీది, ఇంటున్న బిడ్డలు నీ వారినైనా వాక్యము అనుసారమైన జీవితాల్లో ఎలా ఉండాలనో మాకు బోధించి నువ్వు మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని సరిచేసి వాక్యము ఉన్న ఉదక స్థానంతో మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తూ బిడ్డలందరినీ సరిచేసి నన్ను సరిచేసి నీ పరలోక రాజ్యానికి తీసుకునేదానికి మార్గం కల్పించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియులారా, దేవుడు మిమ్మలను ఆయన మాట్లాడుతున్న మాట, ఇంత గొప్ప రక్షణ అంట మనం నిర్లక్ష్యం చేసుకుంటాడు. చాలా మంది నిర్లక్ష్యం చేసుకుంటారు. రక్షణ పొందండమ్మా, రక్షణ పొందండి అన్నా, రక్షణ పొందండి అయ్యా అని దైవజనులు అడుగుతుంటే దాన్ని ఏం చేసుకుంటారు? నిర్లక్ష్యం చేసుకుంటారు. ఎందుకంటే పొందుదాంలే, ఇంకా టైం ఉంది కదా, ఇంకా కొద్ది రోజులు ఉంది కదా, మరి పొందుదాములని. దేవుని ప్రియులరా, ఒక ఆమెకి బాప్తీసం ఇస్తుంటే ఎంత అనిసినా కానీ చెయ్యి ముంచడంలా. ఎందుకు మా చెయ్యి ముంచడం లేదంటే, అయ్యా ఇది మా యొక్క తోటికాడలు కొట్టిందాక నేను ఈ చెయ్యికి మళ్ళీ ఇజ్జులేనైనా, ముందు నాకు మళ్ళీ ఈ చెయ్యికి మళ్ళీ ఇజ్జు అని ఆమె చెప్తుంది. దేవుని ప్రియులరా, అట్టాటి మనస్తత్వంలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. దేవుడు వాక్యము బోధించుతున్నది ఏమంటే నిర్లక్ష్యం చేయకూడదంట. దేవుడు రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఏ దినము మంది తెలియదు కదా. మనం అనుకుంటాం నాకేమి అన్నీ బాగుండాయి, నాకు అన్ని ఆరోగ్యం బాగుండదు, లేకనంటే నాకేమి చిన్న వయసే కదా, నాకేమి పెద్దగా ఏం వయసు అయిపోలేదు కదా. మనం ఈ లోకంలో ఉన్నవారు చెప్పింది ఏంటంటే ఇష్టానుసారంగా తిరిగి లాస్ట్లో ఉన్నదే అప్పుడు భజన చేయమన్నారు. అప్పుడు భజన చేయనైనా ఇప్పుడు భజన మనకు అవసరం లేదు అని వాళ్ళు చెప్పినారు. కనుక అదే అలవాట్లో చాలా మంది ఉన్నారు. మనం లాస్ట్లో చేసుకుందాంలే భజన, లాస్ట్లో పొందుదాం రక్షణ అని ఉన్నారు. దేవుడి వాక్యం ఏం చెబుతుందంటే, నీ బాల్య దినాలని నీ సృష్టికర్తని తెలుసుకోవాలి. సృష్టికర్త నీకు ఏం చెప్తున్నాడో ఆ మాట వినాలి. ఎప్పుడు నాయన అంటే, మేము ఇంకా సెలవైంది మమ్మల్ని రమ్మంటున్నాడు దేవుడు అన్నప్పుడు, అయ్యా ఇప్పుడేనా, అట్టయితే ఇప్పుడు మేము భజన చేస్తామంటే కాదు. అక్కడ పోయినాక మనం ఇక్కడ టైం ఉండగానే, ప్రభువా మాకు తెలియదు నాయన ఈ భజన చేయాలని, ఈ రక్షణ పొందాలని మాకు తెలియదు, మేము మళ్ళా పోయి బ్రతికి మళ్ళా నేను నాయన ఎన్ని పొందుకొని వస్తామంటే అవకాశం మనకు లేదు. ఉన్నంగానే మనకు దేవుడు వాక్యం బోధిస్తున్నది. ఏం చేస్తున్నదంట దేవుడి వాక్యము? అట్టి రక్షణ మనకు ఏం చేస్తుంది? బోధించుట చేతను, అద్భుతమైన అద్భుత కార్యాలు చేయుట చేతను, దేవుని చిత్తానుసారముగా సూచన క్రియలు చేతను, మహత్య కార్యాలు చేతను, నానా విధములైన అద్భుతాలు చేతను, విధములైన ఏదైనా సరే పరిశుద్ధ ఆ వరముల చేతను అనుగ్రహించుట చేత వారితో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నదంట. ఎవరంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు వారందరితో సాక్ష్యంతో అన్ని విని వారి చేత మనకును దృఢపరచబడుతున్నారు. దేవుని పిల్లరా, ఈరోజు వాక్యం వింటున్నావు, కడగబడితేనే పరలోకానికి నేను యేసుప్రభు నమ్ముకున్నానయ్యా, నేను మా నాయన యేసుప్రభు నమ్ముకున్న బిడ్డనే, మా నాయన పరిశుద్ధుడు కదా, నేను పరిశుద్ధురాలు, మా అమ్మ పరిశుద్ధు కదా, నేను కూడా పరిశుద్ధుడు అవుతా అంటే కాదు. ఎవరు ఒప్పు వాళ్ళదే, ఎవరు తప్పు వాళ్ళదే అని దేవుడు వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి మనము అమ్మ నాయన ఏదో మంచివారమైతే మనం మంచివారము అయిపోము. తల్లిదండ్రులు ఆ యొక్క వాళ్ళ ప్రార్థనలను బట్టి మనకు కాపుదలు ఉంటుందేమో, కానీ వాళ్ళు ఈ లోకాన్ని ఇచ్చిపెట్టినప్పుడు మన బ్రతుకు మనమే ఈదుకోవాలి. దేవుని ప్రియులారా, ఈత వచ్చినవాడు అక్కడికి సహాయం చేయగలుగుతాడేమో, కానీ వాడు లేకుండా పోయినప్పుడు మనమే
ఈదుకోవాలి. అందుకని ముందుగానే ఈత వచ్చి నేర్చుకుంటే నీళ్ళలో పడినప్పుడు మనం ఈదేదానికి అవకాశం కలుగుతుంది. ఎవరో వచ్చి రక్షిస్తారులే, ఎవరో ఇంచి మనల్ని కాపాడుతారులేని మనం నిర్లక్ష్యం చేస్తే పడినప్పుడల్లా ఎవరో ఒకరు రక్షించవచ్చు, కానీ ఎవరు లేనప్పుడు మనం అపాయమైన స్థితిలో పడతాం. అందుకని దేవుడు వాక్యం సెలవిస్తున్నది, ఎప్పుడో మనం రక్షణ పొందుతాంలే, ఎప్పుడో మనం దేవుడు వాక్యం విందాంలే, ఎప్పుడో మనం మారు మనసు పొందుదాంలే, ఎప్పుడో రక్షణ పొందుదాంలే అంటున్నాడు. ఆయన నీ జీవితంలో వాక్యం సెలవిస్తున్నమాట. ఎన్ని అద్భుతాలు చేసుకుంటూ వచ్చినాడు, ఎన్ని సూచన క్రియలు చేసుకుంటూ వచ్చినాడు. ఈరోజు నిన్ను ఆయన ఒకవేళ ఈరోజు మనం అడిగితే ఏం చెప్తాడు ఆయన? అమ్మా, ఎన్ని మాటలు వాక్యం నీ కాడికి వచ్చిందన్నా, ఎన్ని మాటలు తమ్ముడా నీ కాడికి వాక్యం వచ్చింది, ఎందుకు నువ్వు పాపములు కడిగేసుకోలేదు? యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపములను కడిగేయాలని, పునర్జన్మ మనం ఎప్పుడైతే పొందాలనో, పునర్జన్మ తపస్సు మనం ఎప్పుడైతే ఆ స్థానం ద్వారా మనం పరలోకానికి పోయేదానికి అవకాశం ఉందని వాక్యం చెప్పలేదా? ఆయన అన్నాడు, నా ధనవంతుడినయ్యా, నేను అన్ని మోసి చెప్పినట్టు అన్నీ పాటిస్తున్నా, నేను ఇంకా పరలోకానికి పోతా కదా, నా ఎంత నీతిమంతుడు లేరు కదా, నేను సమస్తమును పాటిస్తున్నాను అంటే యేసు ప్రభు అన్నాడయ్యా, ఇవన్నీ వదిలేసి మారు మనసు పొంది బాప్తీసం పొంది నన్ను వెంబడించినప్పుడు అతడు ధనవంతుడని ముఖం చిన్నబుచ్చుకొని పోయినాడని, ఇట్టటోళ్ళు పరలోకానికి రాజ్యం లేక రారని యేసు ప్రభు చెప్పాడు. దేవుని పిల్లలు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? దేవుని మాట నీతో నాతో మాట్లాడుతుంది. రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే మనం అక్కడ బాప్తీసం, పరలోకంలో బాప్తీసం ఇచ్చేవాడు ఎవరు లేరు. ఈ లోకంలో ఉండగానే మనం ఆ పాపములు కడిగేసుకుని పరలోకానికి పోవాలని యేసు ప్రభు మనకు బోధిస్తున్నాడు. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, ఎంతమంది ఈ రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటున్నారో, ఎన్ని అద్భుతాలు చూస్తున్నా కానీ ప్రభా ఇంకా మారలేకున్నారో, ఎన్ని సూచన క్రియలు చేసుకుంటున్నా కానీ ప్రభా ఇంకా నాయన నీ తట్టు తిరగలేకున్నారు. ప్రభా, అందరినీ పాదాల చెంతకు తీసుకొని వస్తున్నాం. దయ చూపించి రక్షించి కనికరించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, బిడ్డలందరినీ రక్షించయ్యా, కాపాడు, రక్షించమని నాయన. రక్షణ లేని వారికి నిశ్చయంగా నా రక్షణ పొందుకునేదానికి వాళ్ళ బంధకాలు తెగిపి ఆటంకాలన్నీ నేను తొలగిపోయేట్టుగా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈ ఒక్క వాక్యం విన్న ప్రతి బిడ్డలు కూడా రక్షణ లేని వారు రక్షణ పొందాలయ్యా, నీ కృపను అనుగ్రహించు. అలాగే ప్రభా, నేను సూచన క్రియలు మహత్యకారాలు చేసుకుంటూ వస్తున్నాను, నేను వాటిని చూసైనా ఈ బిడ్డలు రక్షణ పొందుకునేట్టుగా నీ కృపను అనుగ్రహించమని, ఈ వాక్యానుసారమైన జీవితాలు మా జీవితాల్లో కూడా ఉంచేట్టుగా నీ కృపను అనుగ్రహించమని, మా దేశాన్ని రక్షించయ్యా, మా దేశాన్ని పరిపాలన చేస్తున్న నాయకులకు తెలివిని, జ్ఞానమును, మారు మనసు రక్షణ చేసి ఎంతమంది ఇంకా నేను నీకు నిర్లక్ష్యం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మారు మనసు పొందేట్టుగా నీ కృపను అనుగ్రహించు. ప్రపంచ దేశాలందరికీ రక్షణ దేశమని, ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ దేశ, యెరూషలేముకు క్షేమభివృద్ధి చేసి నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం కనికరమును దిగివచ్చింది గాక. ప్రభా, ఈరోజు పుట్టినరోజు పండుగలు, వివాహ దినాలు జరుపుకునే బిడ్డలు దీవించి ఆశీర్వదించి, గర్భఫలము లేక అమానాలు నిందలు పడుతున్న వారికి మంచి గర్భఫలమును అనుగ్రహించు. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలు సురస్థమైన ప్రయాణాలను అనుగ్రహించిన ఆయన, ఎంతమంది వీరికి విరోధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాపాడు, రక్షించమని. ఆయన డ్రైవింగ్ చేసుకున్న బిడ్డలకు రాకపోకలను తోడించి కాపుదల దేశమని, ప్రార్థన లేఖబోయించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత నువ్వు మాత్రమే పొందుకోమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన మళ్ళీ అడిగి వేడుకొని పొందినాను పరలోకమైన నా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్.